హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు ద రాధి కథాలేఖ. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గాల్ ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ అనే 75 అండ్ 76 ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా. అమీర్పేట్లోని శంకర్ ఇంటి హాలులో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. శంకర్ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్న నిమిషానికే శ్రావ్య మనసులో వేల ఆలోచనలు సుడులు తిరిగాయి. నేనిక్కడ ఉండకూడదు, అసలు ఈయనెవరో తెలియదు, ఎందుకు నన్ను ఇంత బలవంతంగా ఇక్కడికి తీసుకువచ్చారు, అద్రు నన్ను వద్దు అన్నాడు, కానీ ఈయనేంటి ఇంత అధికారం చూపిస్తున్నారు అని తనలో తాను గొనుక్కుంది శ్రావ్య. తడిచిన డ్రెస్ మార్చుకుని శంకర్ ఇచ్చిన ఆ కొత్త డ్రెస్లో తను అద్దంలో చూసుకుంటే ఒక అనామకురాల్లాగా తనకు తాను కనపడింది. ఆ రోజు అద్రుతో కాదు అనకుండా వెళ్ళి ఇప్పుడు ఇంత బాధను నాకు తనకు ఇస్తున్నాను, ఇప్పుడు మరలా ఇతగాడితో వచ్చి ఇంకా బాధను ఇతనికి కూడా ఇస్తానేమో. సుందరి చెప్పింది నిజమే, నేను ఎవరితో ఉంటే వారితో కష్టాలే అని తనకు భయం కలిగింది. ఇక తనకి శంకర్తో ఏమి మాట్లాడాలి అని అనిపించలేదు, తను కూడా అనుకోవటం లేదు కూడా. అక్కడ ఆగి తన గురించి వివరణ ఇచ్చే ఓపిక ఆమెకైతే అస్సలు లేదు. ఇక మెల్లగా తన బ్యాగ్ తగిలించుకుని తడిచిన పుస్తకాలు చేత పట్టుకుని పిల్లిలాగా అడుగులు వేస్తూ కిందకి దిగింది. వరలక్ష్మి వంటింట్లో ఏదో పనిలో ఉంది. శ్రావ్య మెల్లగా మెయిన్ డోర్లో నుండి అడుగు బయట పెట్టింది, అంతే. వరలక్ష్మి అనుకోకుండా కాదు, తాను ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుంది కాబట్టి శ్రావ్యని చూసేసింది. ఎక్కడికెళ్తున్నావమ్మా? బాబు లోపలున్నాడు కదా, వర్షమేమో ఇంకా తగ్గలేదు, ఈ సమయంలో బయటికి వెళ్ళటం మంచిది కాదు అంది ఆమె దగ్గరగా వస్తూ. ఒక్కసారిగా ఆమె మాట వినగానే ఉలిక్కిపడి కంగారుగా వెనక్కి తిరిగింది శ్రావ్య. శ్రావ్య కళ్ళల్లో తడబాటు, కంగారు చూసి వరలక్ష్మి ఆశ్చర్యపోయింది. ఇక లేదు లేదు, నేను వెళ్ళాలి, నేను త్వరగా వెళ్ళాలి, మా తాతయ్య ఎదురు చూస్తూ ఉంటారు, ఆయన పోలీస్ అని చెప్పాను కదా, ఆలస్యమైతే ఆయన ఊరుకోరు, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అంది శ్రావ్య వరలక్ష్మి వైపు తడబడుతూ చూసి. వరలక్ష్మి నవ్వి, సరే సరేలే, పోలీసులంటే మా బాబుకేం భయం లేదమ్మా, తనే పెద్ద పోలీస్ కదా, సరే నీకు అంత అర్జెంట్ అయితే వెళ్ళు, కానీ బాబు వస్తే ఏం చెప్పాలి అని అడుగుతుండగానే శ్రావ్య ఏమీ మాట్లాడకుండా బయటకు పరుగు పెట్టేసింది. అదృష్టవశాత్తు తాను అలా బయటకు నడవగానే ఇంటి ముందు ఒక ఆటో ఖాళీగా వెళ్తోంది. ఆటో ఆటో అని అరిచి వెంటనే కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళమని ఎక్కేసింది. శంకర్ ఏమో షవర్ కింద త్వరగా స్నానం చేసేస్తున్నాడు. తన మీద శ్రావ్య వర్షం నీళ్లను కొట్టడం వల్ల తన మెడ మీద కొంచెం బురద అంటుకుంది. అది కారుతూ నీళ్ళలోకి జారుతుంటే ఒక్కసారిగా శంకర్ కళ్ళు మూసుకున్నాడు. ఆమె ముఖమే అతని కళ్ళ ముందు. ఎవరే పిల్ల నువ్వు? నిన్ను చూస్తుంటే బెల్లం జిలేబీ తిన్నంత హాయిగా ఉంటోందేంటి నాకు అని అనుకున్నాడు శ్రావ్యని తలుచుకొని. వెంటనే తాను బాధగా ఉన్న ముఖం గుర్తుకు రాగానే అయ్యో, ఇప్పుడు తాను ఒంటరిగా నా రూంలో ఉంది అనుకుని త్వరగా టవల్ తోటి బయటికి వచ్చేశాడు స్నానం ముగించేసి. తనకిప్పుడు కూడా యూనిఫామ్ కాకుండా వేరే బట్టలు మార్చుకుని హుషారుగా తన గురించి మొత్తం తెలుసుకోవాలి ఈరోజు ఎట్లయినా సరే అనుకుని బయటికి వచ్చాడు. ఇక తన మనసులో తెలియని ఒక ఉత్సాహం, ఆ మిరియాల పొడి పిల్ల తన ఇంట్లో ఉంది అన్న ఆలోచనే అతనికి ఇప్పుడు ఏదో కొత్త అనుభూతిని ఇస్తోంది. ఏ మిరియాల పొడి, ఏం చేస్తున్నావు? టీ తాగుతావా అంటూ తలుపు కొట్టాడు. లోపల నుండి సమాధానమైతే లేదు. మెల్లగా తలుపు తీసి చూస్తే గది అంతా ఖాళీగా ఉంది. మంచం మీద తను తుడుచుకున్న టవలుంది పక్కన పడేసి, తడిసిన ఆమె బట్టలు మాత్రమే ఉన్నాయి. శంకర్ ఒక్క సెకండ్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతని ముఖంలో చిన్న నిరాశ. త్వరగా కిందకి దిగి వస్తూనే పెద్దమ్మా పెద్దమ్మా, ఆ అమ్మాయి ఎక్కడా అని అడిగాడు. వరలక్ష్మి నవ్వుతూ, వెళ్ళిపోయిందయ్యా, తన తాతయ్య పోలీసట, ఆయన తిడతారని భయపడి పరుగున వెళ్ళిపోయింది, ఎంత చెప్పినా వినలేదు అని చెప్పగానే శంకర్ ఒక్క క్షణం ఆ మాటలు వినేసి సోఫాలో కూలబడ్డాడు. అతని చేతిలో ఆమె వదిలేసిన ఆ తడిసిన చున్నీ ఉంది. ఎంత వింత పిల్ల తాను, కనీసం పేరు కూడా చెప్పలేదు. తాతయ్య పోలీస్ అంటోంది, మామ పోలీస్ అంటోంది, ఏంటి ఈ మిస్టరీ అని నవ్వుకున్నాడు.
అప్పుడే శంకర్ తల్లిదండ్రులు నాన్న రంగనాథ్ ఇంట్లోకి వచ్చారు. శంకర్ తల్లి సుమిత్ర శంకర్ చేతిలో ఉన్న ఆ చున్నీని చూసి, ఏంట్రా శంకర్, ఆ చున్నీ ఎవరిది? కొంపదీసి మేము లేని టైంలో ఇంటికి కోడల్ని గాని తీసుకొచ్చావా ఏంటి? ఎవర్రా అమ్మాయి అని ఆట పట్టించడం మొదలుపెట్టేసింది. శంకర్ కొంచెం దిగులుతో ఉన్నాడు. అందుకనే వాళ్ళమ్మకి ఏమీ ఎదురుగా మాట్లాడలేదు. ఏమీ ఇక తను జోక్గా రెస్పాండ్ అవ్వకుండా, అమ్మా వాన్లో తడుస్తుంటే లిఫ్ట్ ఇచ్చి తీసుకొచ్చానులే, ఆ కారపొడి పిల్ల, అమ్మా సారీ మిరియాల పొడి పిల్ల అని జరిగిన విషయం అంతా చెప్పేశాడు. వరలక్ష్మి మధ్యలో కల్పించుకుని చూస్తుంటే ఆ పిల్లకి మన బాబుకి ఏదో బంధం రాసిపెట్టినట్టుందమ్మా. సుమిత్రమ్మ నిన్న రోడ్డు మీద కలిసింది అంటోంది, ఈరోజు ఇంటికి వచ్చింది, మూడోసారి ముచ్చటగా ముడిపడుతుందిలే, అప్పుడు మీరే పెళ్లి సంబంధం మాట్లాడాలి అని అంది. శంకర్ ఆ మాటలకు లోపల సంతోషపడినా కూడా పైకి మాత్రం గాంభీర్యాన్ని చూపిస్తూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. శ్రావ్య వదిలేసిన ఆ డ్రెస్సును చూస్తూ, పెద్దమ్మా ఈ డ్రెస్సును కొంచెం జాగ్రత్తగా ఉతికి ఐరన్ చేసి పెట్టు, ఆ పిల్ల మళ్ళీ వస్తుందేమో, వచ్చినప్పుడు తనకిద్దాం అన్నాడు. ఇక వరలక్ష్మి కూడా సరే అంటూ ఆ డ్రెస్సును తీసుకునేది. శ్రావ్య ఆటోలో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దాటి తాను ఆటో స్టాండ్ దగ్గర దిగుతుండగా అక్కడ రోడ్డు మీద తన తాతయ్య వ్యాన్ అప్పుడే అటుగా వచ్చి అక్కడ శ్రావ్య ఉండటం చూశారు ఆశ్చర్యంగా. చిటితల్లి అని పిలిచారు శ్రావ్యను చూసి ఒక్కసారిగా తను. శ్రావ్యకు వర్షం వెలిసిన ఆ సమయంలో తన తాతయ్యను అక్కడ చూడగానే ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. అతను ఆశ్చర్యంగా, చిటితల్లి నువ్విక్కడేంటి, చిన్నితో షాపింగ్కి వెళ్తున్నావు అన్నారు కదా, వర్షంలో ఇక్కడ ఇరుక్కుపోయావా ఏంటి అని అడిగారు శ్రావ్యను చూస్తూ ఆయన. శ్రావ్య తన కన్నీళ్లను దాచుకుంటూ వెంటనే తాతయ్య దగ్గరికి వెళ్ళి, లేదు తాతయ్య, షాపింగ్ అయిపోయింది, చిన్ని వేరో పని మీద వెళ్ళింది, నేనేమో ఆటోలో వస్తుంటే మిమ్మల్ని చూశాను అని అబద్ధం చెప్పేసింది. ఆమె మనసులో అర్జున్ చేసిన గాయం ఇంకా పచ్చిగానే ఉంది. తన మేనమామ రంగ తనతో ఎలా ఉంటాడో, అసలు అర్జున్ ఎందుకు అలా ఉండలేడో ఆమెకి అర్థం కావటం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం ఆమెకు అర్థమైంది. తన ఆరాధించే అర్జున్ దృష్టిలో కేవలం ఇప్పుడు తాను ఒక శారీరక వాంఛగా మిగిలిపోయింది, మారిపోయింది. ఆ మాటే అది ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది. మరోవైపు అర్జున్ తన రూమ్ దగ్గరికి వెళ్ళి శ్రావ్య తెచ్చిన బాక్సులను టేబుల్ మీద పెట్టాడు. విజయ్ ఒక్కొక్క బాక్సు తెరిచి చూస్తూ నోరెల్లబెట్టేస్తున్నాడు. ఒరే అర్జున్, ఇవన్నీ నీకోసం మా పిల్ల సొంతగా చేసిందా ఏంట్రా? ఇంత ప్రేమను ఎక్కడైనా చూసావారా అన్నాడు సంతోషంగా. అర్జున్ మౌనంగా సోఫాలో కూర్చున్నాడు. అతని కళ్ళల్లో శూన్యం. కామ్గా కాళ్ళు చాపుకొని సోఫాలో పడుకున్నాడు. ఏమైందిరా, ఇంకా మరలా నువ్వు నేహ విషయమే ఆలోచిస్తున్నావా ఏంటి అన్నాడు పక్కనే కూర్చుంటూ. అర్జున్ లేదులేరా విజయ్ అంటూ జరిగిన విషయమంతా విజయ్కి చెప్పేశాడు. విజయ్ ఒక్కసారిగా అర్జున్ షర్టు పట్టుకున్నాడు. సిగ్గుందా నీకు అసలు? నువ్వు అసలు మనిషివేనా? ఒక అమ్మాయి తన జీవితాన్ని మొత్తం నీ ముందు పెట్టి నీ దగ్గరకు వస్తే నీకు నా శరీరం కావాలా అని అడుగుతావా? బుద్ధుందా నీకసలు అని పిచ్చి తిట్లు తిట్టాడు విజయ్ అర్జున్ వైపు చూస్తూ. అర్జున్ మాత్రం విజయ్ తిడుతుంటే అలాగే తలదించుకొని, అర్థం చేసుకో విజయ్, తనకు నేను ఒక వెల్విషర్లాగే ఉండాలి అనుకుంటున్నాను. తనకి పెళ్ళి అయిపోయిందిరా, వాళ్ళ ఫ్యామిలీ చాలా పద్ధతి గలది. నేను నా స్వార్థం కోసం ఒక నిండు కుటుంబాన్ని నాశనం చెయ్యాలా ఏంటి? అనాథగా పెరగటం ఎంత కష్టమో నాకు తెలుసు. మా అమ్మ పడిన బాధ నాకు తెలీదా ఏంటి? నాకు తెలుసు కాబట్టే ఇప్పుడు నేను శ్రావ్యని నా దగ్గర ఉంచుకుంటే అది ఇల్లీగల్ కూడా అవుతుంది. ఒకవేళ తన ప్రేమకి లొంగిపోయి తనతో ఉన్నానే అనుకో, దానికి ఆమెకు లోకం ఇచ్చే పేరేంటి తెలుసా? ఒకవేళ రేపు తనకి పుట్టబోయే పిల్లల పరిస్థితి ఏంటి? ఆ గైల్టీ నన్ను ఎంతసేపటికి వదలదు, నన్ను వెంటాడుతూనే ఉంటుందిరా. అందుకే తనని దూరం పెట్టాలి అనుకున్నాను, కానీ ఆవేశంలో ఏవేవో అనేశాను అని తన మనసులో ఆవేదనంతా కన్ఫెస్ చేసేశాడు విజయ్ ముందు. విజయ్ కూడా ఏమీ అనలేక ఇక నిట్టూరుస్తూ, రే, ప్రేమ అనేది చట్టాలకి రూల్స్కి లోబడి ఉండదురా, కానీ నువ్వు చేసిన పద్ధతి మాత్రం చాలా తప్పు. ఆ పిల్ల మనసు ఎంత గాయపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించు.
ఏ ఆడదానికైనా నిజంగా ఒక మగాడు కావాలి అనుకుంటే తన చుట్టూ చూసే ఎన్ని కళ్ళు దానికి యాక్సెప్ట్ చేస్తాయో నీకు తెలియదా అన్నాడు. అసలు తను ఎంతగానో ప్రేమిస్తుంది అని నువ్వే కదరా చెప్తున్నావు. మరి అలాంటప్పుడు అసలు ప్రేమకి ఇవన్నీ అడ్డెందుకు వస్తున్నాయిరా? ఆమె నిజంగా నువ్వు అనుకున్నట్టే శారీరకంగా కలవాలి అని అనుకుంటే ఇంకా ఆమెకి చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. వాటన్నిటినీ కాదు అనుకుని నీకోసం వెయిట్ చేసి నిన్ను తనవాడిగా అనుకుంటుంది అంటే ఏంటి అర్థం? అసలు అయినా కూడా ఆడదానికి మగవాడికి తేడా ఏంటో తెలుసా? మన శరీరం బజార్లో నిలబడే ఒక వస్తువు లెక్క అనుకుంటాం మనం. ఎవరు కోరుకుంటే వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోవాలి అని మదన పడుతూ ఉంటుంది ఎప్పుడు. ఒకసారి వెళ్ళామా ఇక వారితో పని అయిపోయింది అంటే అక్కడి నుండి బయటికి వచ్చేస్తాం. మరలా కొత్త దానికోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఆడది అలా కాదు. ఆమె శరీరాన్ని ముట్టుకోవాలి అంటే ఎదుటివాడికి అర్హత ఉండాలి. అలాంటి అర్హత గల వాడిని మాత్రమే ఆమె తనకు మించి అభిమానాన్ని ఇష్టాన్ని వాడికి చూపిస్తోంది. కానీ మనం వారి ఇష్టాన్ని అభిమానాన్ని అలుసుగా చూసేస్తూ ఉంటాం కదా. ఆమెను తను తాకటానికి తనలోకి ఐక్యం చేసుకోవటానికి ఆహ్వానిస్తుందిరా. నిజంగా నిజమైన ఆడది అంటే అలానే ఉంటుంది. అంతేకాని రోజుకొకటితోటి ఆడతనాన్ని మర్చిపోయి ఎవరు పిలిస్తే వారి దగ్గరికి ఏది ఆశిస్తే దానిని ఆశిస్తూ వెళ్ళేవారిని ఆడవాళ్ళు అనరు. ఇప్పుడు నువ్వు అలాంటి వారిని కోరుకుంటూ అపురూపమైన నీటి బురదలో కూడా మలినం లేకుండా పూచిన కలువ లాంటి ఆ పిల్లని కాల రాసుకుంటున్నావు. నీ ఇష్టం ఇక అని విజయ్ చెప్పేశాడు. కానీ అర్జున్ బుర్రలోకి ఏమీ ఎక్కటం లేదు. మౌనంగా అలాగే అర్జున్ మాటల్ని వింటున్నాడు కానీ ఏమీ సమాధానం ఇవ్వకుండా అలాగే పడుకున్నాడు. హాయ్ గైస్, ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఒకవేళ మీరు ఇవి కనపడటం లేదు ఇక్కడ చదవాలి అనుకుంటే దీనిని సిరీస్ రూపంలో ప్రతిలిపి అనే యాప్ ఉంటుంది. ఆ యాప్లో అనుశ్రీ ఇంక్ టేల్స్ అనే దాంట్లో మీరు చదవచ్చు. ఇక మనం 76 ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. తెల్లవారుజామున కురిసిన వర్షం అమీర్పేట వీధుల్ని కడిగేసిన మనుషుల మనసుల్లో రేగిన అలజడిని మాత్రం ఆపలేకపోతోంది. ఏసీపీ శంకర్ ఆఫీస్కి వెళ్ళటానికి తయారవుతూ ఉన్నాడు. అద్దం ముందు నిలబడి తన యూనిఫామ్ను సర్దుకుంటున్నాడు. అతని చూపు శ్రావ్య దుపట్ట మీదే పడింది. ఆ కాకి చొక్కా మీద మెరుస్తున్న స్టార్ల కంటే తన గదిలో ఆ అమ్మాయి వదిలేసిన ఆ గులాబీ రంగు డ్రెస్ అతనిని ఎక్కువ సంతోషాన్ని తన పెదవులపై తెప్పించేస్తోంది. కానీ మనసులో ఏదో తెలియని వెలితి. మిరియాల పొడి, నీ పేరేంటో చెప్పకుండానే మాయమైపోయావు కదా అని నవ్వుకున్నాడు శంకర్. ఇక ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళగానే శంకర్ తన టీంతో మీటింగ్లో కూర్చున్నాడు. కొత్తగా వచ్చిన మిస్టరీ కేసులను ఫైళ్లను చూస్తున్నా కూడా అతని ధ్యాస మాత్రం మధ్యలో ఆపేసిన పక్కనే ఉన్న డాలీ కేసు ఫైల్ మీదే పడింది. అప్పుడే సుమిత్ర ఫోన్ చేసింది. శంకర్, మర్చిపోవు కదా, ఈరోజు సాయంత్రం 3 గంటలకి బాచుపల్లి సర్పంచ్ పెదనాన్న ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం ఉంది. మీ పెదనాన్న మనందరం వస్తాము అని ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు ఆలస్యం చేయకుండా రావాలి మరి అని కరాఖండిగా చెప్పేసింది ఆవిడ. శంకర్ తన రిస్ట్ వాచ్ చూసుకొని, అమ్మా, ఆఫీస్లో కొంచెం పని ఉంది, మీరు వెళ్ళండి, నేను డైరెక్ట్గా అక్కడికే వస్తాను. పెదనాన్న స్వయంగా వచ్చి పిలిచినప్పుడు నేను రాకుండా ఎలా ఉంటాను అని మాట ఇచ్చేశాడు. ఇక ఫోన్ పెట్టిన తర్వాత శంకర్ మనసులో ఏదో ఆతృత. పాచుపల్లి అంటే ఈ కూకట్పల్లి డాలీ కేసులో అమ్మాయిలంతా ఆ కూకట్పల్లి ఏరియాలో మాస్కులు పెట్టుకొని ఉంటున్నారు. అంటే నాకు కనిపించిన ఆ మిరియాల పొడి అమ్మాయి కూడా అందుకోసమే అక్కడ నిలబడి ఉంటుందా అని ఆలోచన రాగానే ఒక్కసారిగా చిచి, ఎప్పుడు ఈ పోలీస్ బుద్ధి అందరినీ ఒకే కోణంలో చూడటంలో అలవాటైపోయింది. దానికే అలవాటు పడిపోయి అందరినీ అలాగే చూస్తున్నాను నేను. అయినా నచ్చక ఇన్నేళ్ళకి ఒక పిల్ల నాకు నచ్చితే ఆ పిల్లను కూడా ఇలా థింక్ చేస్తే ఎలా నేను? ఆ అమ్మాయి కూడా ఎక్కడో అటువైపే ఉంటుందేమోలే. అయినా ఒకవేళ అక్కడ కనిపిస్తే ఇక ఆ ఏరియాలో కనపడిన అబ్బాయిలు అమ్మాయిలందరూ అందుకే నిలబడ్డారు అని అనుకోవాలా ఏంటి? కరోనా వచ్చినప్పటి నుండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాస్కులు పెట్టుకుంటూనే ఉన్నారు కదా ఎక్కడొక చోట. అయినా కూడా ఆ పెళ్ళేదో అంతగా బాధపడుతూ ఏడుస్తుంటే
లవ్ ఫెయిల్యూర్ అయి ఉంటుందిలే అని తనలో తానే ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు శంకర్. ఆ, ఒకవేళ తను అంతగా బాధపడుతుంది అంటే ఇక లవ్ ఫెయిల్యూర్ అయితే నాకు లైన్ క్లియర్ అయినట్టే కదా అని ఆ ఆలోచన అతనికి తెలియని ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక సీరియస్గా లంచ్ కూడా చేయకుండా మొదటి రోజు తన పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటున్నాడు శంకర్. హాఫ్ డే నుండి లీవ్ పెట్టాడు కాబట్టి. మరోవైపు సాఫ్ట్వేర్ ఆఫీస్లో వాతావరణం చాలా భిన్నంగా ఉంది. అర్జున్ తన క్యాబిన్లో మౌనంగా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. రాత్రంతా నిద్ర లేని కళ్ళు, మనసు నిండా శ్రావ్య ఆవేదనే. అప్పుడే నేహ హుషారుగా లోపలికి వచ్చింది. అసలు నిన్న ఏమీ జరగనట్లుగా ఎప్పటిలాగే వగలు చిమ్మేలాగా వయ్యారంగా నడుస్తూ అర్జున్ పక్కకొచ్చి నిలబడింది. హాయ్ అర్జున్, ఈ కోడింగ్ పార్ట్ ఒకసారి చూస్తావా? నాకు అర్థం కావట్లేదు, నాకు కొంచెం డౌట్ ఉంది అంటూ అతనికి అతి దగ్గరగా వచ్చి వంగుతూ మాట్లాడటానికి ప్రయత్నించింది. ఆమె కావాలనే తన సామీప్యంతో అర్జున్ని ఆకర్షించాలని ప్రయత్నిస్తూ ఉంది. కానీ అర్జున్ ఆమె వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. విజయ్ అడుగు నేహ, తను ఫ్రీగా ఉంటాడు అని పొడి పొడిగా చెప్పేసి తన పనిలో తను పడిపోయాడు. నేహ మొహం కొంచెం చిన్నబోయింది. కానీ వెంటనే అర్జున్ తనతో నిన్నటి విషయాలు ఏమీ అడగకుండా, కోపం కూడా పడకుండా నార్మల్గా మాట్లాడుతున్నాడు. అంటే ఇంకా తనంటే ఇష్టం ఉంది అనుకుని మురిసిపోతూ నేహ ఇక అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది. విజయ్ కాఫీ కప్పుతో అర్జున్ దగ్గరికి వచ్చి ఒక కప్పుని అర్జున్ దగ్గరికి నెడుతూ, ఏంట్రా ఇంకా ఆ నేహతో అలానే ఉంటున్నావు? తను చేసిన ద్రోహం మర్చిపోయావా ఏంటి అని మెల్లగా అడిగాడు అర్జున్ వైపు చూస్తూ. అర్జున్ కీబోర్డు మీద వేళ్లు ఆపేసి విజయ్ వైపు సూటిగా చూశాడు. ఎవరిని జడ్జి చేసే అర్హత నాకు లేదు విజయ్. నేహ తప్పు చేసింది, సరే, మరి నేనేం చేశాను? ఆ రోజు హోటల్ రూమ్లో నేహ మీద ఉన్న కోపంతో ఆ అమాయకపు శాపీతో పడుకున్నాను కదా. ఆ విషయంలో నేను కూడా పాపాత్మున్నే కదా. అందుకే ఎదుటి వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి నేను వెళ్ళదలుచుకోవట్లేదు. నా అవసరానికి ఏది కావాలో అది మాత్రమే చూస్తాను. కానీ అయినా తను ముందు నుండే స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటుంది కదా. నేనే ఎవరిని ముట్టను, ఎవరి చెంతకి వెళ్ళను, శ్రీరామచంద్రుణ్ణి అంటూ కూర్చున్నాను. కానీ ఒక్కసారి నేహ నన్ను మగాడు కాదు అన్నందుకు నేను ఏదో పెద్ద వీర లెవెల్లో మగాణ్ణి, అది నిరూపించుకోవటం కోసం ఒక ఆడదాన్ని వాడుకుంటే గాని నేను మగాడు అని నేను అనుకోలేకపోయాను. ఐ ఆమ్ ఏ బిగ్గెస్ట్ ఫూలిష్ అండ్ సెల్ఫిష్ కూడా. ఇక ఎదుటివారి గురించి నువ్వు తప్పు చేశావు, ఎందుకు చేశావు అని నేనెలా అడగగలుగుతాను? ఇక తనతో మాట్లాడతాను అంటావా? అది ఫార్మల్గా ఎప్పటి నుండో ఉన్న బాండింగ్ కాబట్టి నేను నార్మల్గానే మాట్లాడతాను. నీతో ఎలా ఉన్నాను తనతో కూడా అలాగే అని ఇక మౌనంగా ఏమీ పట్టనట్లుగా నార్మల్గా కప్పులో ఉన్న బ్లాక్ కాఫీని తాగేసి వర్క్ చేసుకోవటంలో మొదలు పెట్టేశాడు. విజయ్ ఇక అర్జున్ వైపు అలాగే చూస్తూ, సరే సరేలేరా, ప్రతి ఒక్కటి నీ దగ్గరుండి చెప్పించుకోవడానికి నువ్వేమైనా చిన్నపిల్లాడవా ఏంటి? నీకు ఏది నచ్చితే ఎలా చూస్తే అలాగే చేసేసాయి అంటూ ఇక తను కూడా వర్క్లోకి మునిగిపోయాడు విజయ్. అర్జున్ ఒక్క నిమిషం ఆగి, ఈరోజు నైట్ నీతో పర్సనల్గా ఒక విషయం మాట్లాడాలి, ఎక్కడ మీట్ అవుదాము అని నేహకి మెసేజ్ పెట్టాడు. ఇక ఫోన్ పక్కన పెట్టేసి ఈ రోజుతోటి ఈ డ్రామాకి ఎండ్ కార్డు వేసేయాలి అని మనసులో అనుకున్నాడు. నేహ అర్జున్ నుండి వచ్చిన మెసేజ్ చూసి ఎంతో సంతోషంగా అర్జున్ మళ్ళా నన్ను తిరిగి యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకుని ఎప్పుడు మీట్ అయ్యే రెస్టారెంట్లో కలుద్దామా అని తిరిగి రిటర్న్ మెసేజ్ పెట్టింది, కిస్సింగ్ ఎంఓజీతో సహా. అర్జున్ దాన్ని చూసి ఓకే అన్నట్టు థమ్ సింబల్ని పంపించాడు. ఇక బాచుపల్లిలో శ్రావ్య ఇంటి దగ్గర హడావుడి మొదలైపోయింది. శ్రావ్య తాతయ్య ఆ ఊరి సర్పంచ్ హోదాలో సన్మాన కార్యక్రమం కోసం సెక్యూరిటీ ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. శ్రావ్య మౌనంగా ఇంటి అరుగు మీద కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఉంది. తన గదిలోకి వెళ్ళగానే ఆమె కళ్ళు అర్జున్ జ్ఞాపకాలతో నిండిపోతున్నాయి. గత వారం తన గురించి ఎంతో ఆనందంగా అమ్మమ్మతో చెప్పి మురిసిపోయిన ఆ జ్ఞాపకాలు తనని వీడటం లేదు.
అప్పుడే అమ్మమ్మ కౌసల్య శ్రావ్య దగ్గరకు వచ్చి శ్రావ్య బుగ్గ మీద చెయ్యి పెట్టి, ఏమైందే చిట్టి తల్లి, ఎప్పుడు లేనిది అంత నీరసంగా ఉన్నావు? రాత్రంతా నా మనవడు నిన్ను వదలకుండా ఇంతగా ఏమైనా నలిపేశాడా ఏంటి? అలుపు ఇంకా కళ్ళల్లో కనిపిస్తోందే అని సరదాగా మత్తెక్కించేలా వ్యంగ్యంగా నవ్వింది. శ్రావ్య ముఖం ఎర్రబడిపోయింది. అమ్మమ్మ, అవేం మాటలు, అసలే నేను అలసిపోయి ఉన్నాను అంది పైకి సిగ్గుపడుతున్నట్లు నటిస్తూ. మనసులో మాత్రం నొచ్చుకుంటుంది. సరేలేవే, మీ ఇద్దరి మధ్య ఆ మాత్రం పంటాలు రొమాంటిక్ గొడవలు ఉంటాయి, ఉండాలి కూడా. అయినా కూడా వాడు నిన్ను పువ్వులా చూసుకుంటాడని నాకు తెలుసు. పోనీలే, కొంచెం నీకు ఒళ్ళంతా నూనెతో మద్దం చేస్తే సరిపోతుంది. నీ ఒళ్ళంతా హూనమైనట్టుంది, వెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేద్దువు గాని అంటూ ఆ ఏర్పాట్లు చేసింది అమ్మమ్మ. ఇక పన్నమ్మాయిని పిలిపించి శ్రావ్యకు చక్కగా ఒళ్ళంతా నూనెతో మద్దం చేపించి, సరే చిట్టి తల్లి, నువ్వు తల ఆరబెట్టుకుంటూ ఉండు, నేను వేడి వేడి అన్నం వడ్డిస్తాను, తిని పడుకుంటే ఆ మత్తు వదిలిపోతుంది అని కౌసల్య శ్రావ్యను గదిలోకి పంపించింది. శ్రావ్య స్నానం ముగించుకొని బయటికి వచ్చేసరికి అప్పటికే తన చెల్లి చిన్ని వచ్చింది. చిటితల్లి పదవే, ఊర్లో సన్మానం జరుగుతోంది కదా, మీ చిన్నమ్మమ్మ కొడుకు కొత్త ఏసీబీ ఆఫీసర్ వస్తున్నారట, చూసి వద్దాం, ఆ తర్వాత కొంచెం గుడికి వెళ్ళేసి వద్దామా అని బలవంతం చేసింది. శ్రావ్య ఎంత రాను అని చెప్తున్నా కూడా. శ్రావ్య, ఆహా నేను అక్కడికి రాను, నువ్వు వెళ్ళు అనగానే, సరే అక్కడికి రాకపోతే రాకపోయావు, గుడికైనా రా అంటూ చిన్ని బలవంతం చేసింది. ఇక శ్రావ్య కూడా తన బాధను మర్చిపోవటానికి ఏదో ఒక వ్యాపకం కావాలి అనుకుని చిన్నితో కలిసి బయలుదేరటానికి సరే అంది. బాచుపల్లి సర్పంచ్ ఆఫీస్ ప్రాంగణమంతా జనంతో కిక్కిరిపోయింది. సర్పంచ్ గారు గంభీరంగా ఏర్పాట్లను చూస్తున్నారు. సరిగ్గా 3 గంటలకి పోలీస్ సైరన్ వినిపించింది. ఒక పోలీస్ కారు వచ్చి అక్కడ ఆగింది. అందులో నుండి తెల్లటి ఫార్మల్ షర్ట్, బ్లాక్ ప్యాంట్లో కళ్ళజోడు పెట్టుకుని స్టైలిష్గా దిగాడు ఏసీబీ శంకర్. అతన్ని రూపం చూసి ఊరంతా విస్తుపోయారు. ఎవరో పెద్ద అతను అనుకున్నాము, సర్పంచ్ చెల్లి కొడుకట, అంటే ఇంత చిన్న కుర్రాడా, అచ్చం మన రంగాలాగే ఉన్నాడుగా అనుకుని అతని వైపే చూస్తూ ఉన్నారు. శంకర్ కారు దిగి చుట్టూ చూస్తూ ఉండగానే ఒక పక్క సర్పంచ్ పూలమాలతో స్వాగతం చెప్పడానికి ఎదురుగా వచ్చారు. పెదనాన్న, ఇవన్నీ ఎందుకు అన్నాడు శంకర్ అతని వైపు చూస్తూ. ఊరంతా అలాగే అబ్బాయి వినయాన్ని, కటౌట్ని చూసి ఫిదా అయిపోతున్నారు. శంకర్ నవ్వుతూ తన పెదనాన్న పరిచయం చేస్తున్న ఒక్కో అతన్ని పేరు పేరున మంచిగా పలకరిస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాడు. పక్కన ఊర్ల నుండి కూడా చాలామంది అబ్బాయిని చూసి, పిల్లాడు ఎంత చక్కగా ఉన్నాడు, పెళ్ళి కూడా అయినట్టు లేదే, మన పిల్లతోటి మాట్లాడితే ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు ఎవరికి వాళ్ళు వారి వారి మనసుల్లో శంకర్ని చూస్తూ. హాయ్ గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి చూస్తారు కదా. ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్స్ అయిపోయాయి. మరి ఇక శంకర్ శ్రావ్యని ఇక్కడ మీట్ అవుతారు లేదో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. లైక్ చేయకపోతే, కామెంట్ చేయకపోతే ఒక్కసారి చూసుకొని ప్లీజ్ దయచేసి ఇక్కడ నుండి లైక్, కామెంట్ చేయటం మర్చిపోకండి. మీరు చేసే చిన్న లైక్ అండ్ కామెంట్ నా ఛానల్కి చాలా సపోర్ట్ని ఇస్తుంది. థ్యాంక్ యూ గైస్, మళ్ళా కలుద్దాం, బాయ్.